పెళ్లి చేసుకునే ముందు అయితే మా అమ్మకి పెళ్లి చేయాలి అని నాకు అది డెఫినెట్గా ఉంది. సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్ గా ఉండే ఒక ఫేమస్ మదర్ అండ్ డాటర్ జోడీ ఎవరంటే చాలు టక్కును మీకు ఎవరు గుర్తొస్తారు? నాకైతే సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రీత పేర్లు గట్టిగా వినిపిస్తాయి. మీకు కూడా అంతేనా? అయితే కామెంట్ చేయండి. వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఒక చిన్న రీల్ పోస్ట్ చేసినా లేదా ఒక ఫోటో పెట్టినా చాలు అది క్షణాల్లో వైరల్ అవుతుంది. అయితే వీరి పాపులారిటీ వెనుక ఎంత గ్లామర్ ఉందో అంతే స్థాయిలో వివాదాలు, ట్రోలింగ్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా భర్త దూరమయ్యాక సురేఖ వాణి మరింత తెగిస్తూ కుర్రాలని సైతం చూపులు తిప్పుకోకుండా చేస్తోంది. ఇదిలా ఉంటే కూతురికి పెళ్లి చేయాల్సి పోయి తను రెండో పెళ్లి చేసుకోబోతుందని, అది కూడా తన కూతురే దగ్గరుండి పెళ్లి చేయిస్తుందని తెలుస్తోంది. మరి నిజంగానే సురేఖ వాణి త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతుందా? అసలు వీరికి ఇన్ని కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? అందుకోసమే కూతురుని అలా తయారు చేసిందా? ఇంతకీ ఆమె పెళ్లి చేసుకోబోయే అతని ఎవరు? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీలో ఎంతమంది సురేఖ ఆమె కూతురు సుప్రీత ఫ్యాన్స్ ఉన్నారో కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంతకీ పెళ్లి మ్యాటర్ ఎలా బయటకు వచ్చిందంటే, త్వరలో సుప్రీత అమరావతికి ఆహ్వానం అనే హర్రర్ మూవీతో ఫస్ట్ టైం ఇండస్ట్రీకి పరిచయం అవనుంది. మూవీ రిలీజ్ కి దగ్గరలో ఉండడంతో ఇటీవలే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించగా అందులో సుప్రీత పాల్గొని కొన్ని విషయాలు అందరితో పంచుకుంది. తను హీరోయిన్ అవ్వాలని తన అమ్మ నాన్నల కోరిక అంటూ సుప్రీత ఎమోషనల్ అయింది. అంతేకాదు ప్రమోషన్స్ భాగంలో పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని కొన్ని విషయాలు షేర్ చేసుకుంది. ఈ సినిమాలో నటించడం తనకి చాలా ఎక్సైటింగ్ గా ఉందని, మొదట్లో కొంచెం భయం వేసినా తన ఫ్యామిలీ సపోర్ట్ తో బాగా చేశానని అంది. అంతేకాకుండా బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ తో కలిసి ఒక రొమాంటిక్ డ్రామాలో కూడా ఆమె నటిస్తోంది. నిజానికి సుప్రీతకి బిగ్ బాస్ షో అంటే చాలా ఇష్టమట. 7వ సీజన్ లో అవకాశం వచ్చినా కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయానని అంది. ఇక తనని ఎవరైనా కామెంట్స్ చేస్తే మొదట్లో చాలా బాధపడేదాన్నని, కానీ ఇప్పుడు వాటిని పట్టించుకోవడం మానేసి డైరెక్ట్ గా బ్లాక్ చేసేస్తున్నానని చెప్పింది. అయితే యాంకర్ సుప్రీతన్ తన తల్లి సురేఖ వాణి గురించి అడగడంతో తన తండ్రి మరణించినప్పుడు తన తల్లి వయసు కేవలం 35 ఏళ్లేనని, ఆ చిన్న వయసులోనే ఆమె వైరాగ్యంతో ఉండాల్సిన అవసరం లేదని, అందుకే తన తల్లిని మళ్లీ పెళ్లి చేసుకోమని తను ప్రతిసారి ఫోర్స్ చేస్తూ ఉంటానని అంది. అలాగే తల్లి కుంకుమ పెట్టుకోవడం కూడా తన బలవంతం వల్లే అని అంది. ఇక తన తల్లిని కంటికి రెప్పలా చూసుకునే వ్యక్తి దొరికితే తన పెళ్లి కంటే ముందే తల్లికి పెళ్లి చేయాలని తన కోరిక అని, ఎందుకంటే తను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే తన తల్లి ఒంటరిగా ఉండడం తనకి ఇష్టం లేదని, తన తల్లి పెళ్లి చేసుకున్న తర్వాతే తను పెళ్లి చేసుకుంటానని అంది. నిజానికి ఇప్పుడే కాదు, గతంలో కూడా సుప్రీత తన తల్లి రెండో పెళ్లి గురించి లీక్ చేస్తూనే ఉంది. అంటే తన తల్లికి ఒక లైఫ్ ఇవ్వాలనేది ఆమె కోరిక. అయితే సురేఖ వాణికి రెండో పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేకపోయినా తన కూతురు కోసం ఒకవేళ మంచి పర్సన్ దొరికితే చేసుకుంటాననే హింట్ అయితే ఇచ్చింది. ఇంతకీ సురేఖ వాణి ప్రయాణం ఎక్కడ మొదలైందో చూద్దాం. సురేఖ వాణి 1977 జూన్ 30న విజయవాడలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టింది. ఆమె తల్లిదండ్రులు రామారావు, సత్యవతి. చిన్నప్పటి నుండే సురేఖ వాణికి నాట్యం అంటే చాలా ఇష్టం. అందుకే స్కూల్ రోజుల్లోనే భరతనాట్యం నేర్చుకుని స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇస్తూ ఉండేది. తర్వాత ఆమె విజయవాడలో ఇంటర్ పూర్తి చేశాక నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యి టీవీ రంగంలో తన లక్ ని పరీక్షించుకుంది. అలా మొదట్లో మా టాకీస్, హార్ట్ బీట్ వంటి షోలతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయింది సురేఖ. ఇదే సమయంలో ఆమెకి డైరెక్టర్ సురేష్ తేజతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి సుమారు 2 ఏళ్ల సహజీవనం తర్వాత 1997లో వారు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరికి 2003లో సుప్రీత పుట్టింది. నిజానికి సురేఖకి సినిమాల్లో నటించడం ఇష్టం ఉన్నా మొదట్లో ఆమె భర్త సురేష్ అందుకు ఒప్పుకోలేదు. కానీ కుటుంబంలో వచ్చిన కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల చివరికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2002లో శివరామరాజు సినిమాతో సురేఖ వాణి వెండితెరపై అడుగుపెట్టింది. అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా ఇప్పటివరకు దాదాపు 100కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది సురేఖ వాణి. అయితే అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న సమయంలో 2019లో ఆమె జీవితం ఒక తీరని శోకంలో మునిగిపోయింది. అదేంటంటే ఆమె భర్త సురేష్ తేజ అనారోగ్యంతో మరణించాడు. ఈ సంఘటన సురేఖ వాణిని మానసికంగా బాగా కుంగదీసింది. దీంతో తన తల్లితో ఉంటూ కూతురుని చూసుకుంటూ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది. ఇక కూతురుని చదివిస్తూ ఆమెను కూడా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం చేయాలని బాగా ఆశలు పెట్టుకుంది సురేఖ వాణి. దీంతో కూతురికి చిన్న వయసులోనే మోడర్న్ డ్రెస్సులేస్తూ ఆమెకు కూడా నటన మీద ఇంట్రెస్ట్ పెరిగేలా చేసింది. అలా సుప్రీత సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ అందరికీ పరిచయం అవ్వగా ఇండస్ట్రీలో అవకాశాల కోసం తల్లి చెప్పినట్టు తయారవుతూ పొట్టి పొట్టి బట్టలేస్తూ తన అందాలని బయట పెడుతూ డాన్స్ వీడియోలతో బాగా రెచ్చగొట్టడం మొదలుపెట్టింది. ఇక తనతో పాటు తన తల్లి స్టైల్ ని కూడా మార్చేసింది సుప్రీత. ఒకప్పుడు సురేఖ వాణి చీరకట్లో కనిపించగా రాను ఆమె కూడా కూతురులాగా డ్రెస్సులేస్తూ ఎక్స్పోజ్ చేయటం మొదలుపెట్టింది. ఉన్నట్టుండి సురేఖలో వచ్చిన మార్పులు చూసి అందరూ షాక్ అయ్యారు. దీంతో తల్లి కూతుళ్ళిద్దరూ పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడం,
అందరి దృష్టిలో పడ్డంతో వీరికి బాగా ట్రోల్స్ రావడం స్టార్ట్ అయింది. అంతేకాదు సురేఖ వాణి వల్లే భర్త చనిపోయారని, భర్త చనిపోయినా ఏమాత్రం బాధ లేకుండా ఎంజాయ్ చేస్తుందని చాలా దారుణంగా కామెంట్స్ చేశారు. దీంతో సురేఖ తట్టుకోలేకపోయింది. ఇక ఆ సమయంలో సురేఖ బంధువులు కూడా ఆమెను దూరం పెట్టారు. ఆ సమయంలో సురేఖ వాణి కూతురు ధైర్యం చెప్పడంతో వచ్చిన ట్రోల్స్ పట్టించుకోవడం మానేసి ఎవరి గురించి కాకుండా తమకి నచ్చినట్టుగా తాము లైఫ్ ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. తల్లి కూతుళ్లు కలిసి పార్టీలు, పబ్, వెకేషన్స్ అంటూ బాగా తిరుగుతూ ఎంజాయ్ చేసేవాళ్ళు. పలు ఇంటర్వ్యూస్ లో పాల్గొని తమ గురించి ఓపెన్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. కొన్నిసార్లు ఈ తల్లి కూతుళ్లు వివాదంలో కూడా ఇరుక్కున్నారు. అయినా వాటిని పెద్దగా పట్టించుకోకుండా చాలా ధైర్యంగా ఉంటున్నారు. అయితే సురేఖ వాణి తన కూతురుని హీరోయిన్ గా పరిచయం చేయాలని బాగా ఆశలు పెట్టుకోవడంతో ఆమెకి యాక్టింగ్ నేర్పించి హీరోయిన్ కి కావాల్సిన అన్ని క్వాలిటీస్ తనకి అందించి మొత్తానికి తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేయాలని రెడీగా ఉంది. ఈ క్రమంలో సుప్రీత నటించిన అమరావతికి ఆహ్వానం అనే హర్రర్ మూవీ ట్రైలర్ రిలీజ్ అవ్వగా అందులో సుప్రీత యాక్టింగ్ పర్వాలేదన్నట్టుగా అనిపించగా ఈ నెల 13న ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యాక సుప్రీత జనాలని ఎలా మెప్పించిందో అనేది చూడాలి. ఇక బుల్లితెర నటుడు అమర్దీప్ తో కలిసి మరో మూవీలో నటించగా అది ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. ఇక వీరి ఆస్తుల విషయానికి వస్తే సోషల్ మీడియాలో ఒక పెద్ద ప్రచారం జరుగుతోంది. కేవలం 5 ఏళ్లలో సురేఖ వాణికి 80 కోట్ల రూపాయల ఆస్తి ఎలా వచ్చిందంటూ కొందరు రకరకాలుగా ప్రశ్నలేశారు. హైదరాబాద్ లో ఖరీదైన ఇల్లు, ల్యాండ్ రోవర్ కారు వంటివి ఉండడంతో ఈ ఆరోపణలు ఎక్కువయ్యాయి. దీనికి తోడు వీరు తరచుగా దుబాయ్, బ్యాంకాక్, గోవా వంటి ప్రదేశాలకి వెకేషన్స్ కి వెళ్తూ ఉంటారు. అక్కడ వీరు ఏదో బిజినెస్ చేస్తున్నారంటూ కొందరు నెటిజన్లు దారుణమైన కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో నిర్మాత కేపీ చౌదరి డ్రగ్ కేసులో వీరి పేర్లు వినిపించడం కూడా పెద్ద దుమారం రేపింది. అయితే సురేఖ గారు ఈ ఆరోపణలని స్ట్రాంగ్ గా ఖండించారు. తమని అనవసరంగా వివాదాల్లోకి లాగద్దని, తమకి ఒక ప్రైవసీ ఉంటుందని ఆమె అంది. సుప్రీత కూడా తన బాధని వ్యక్తపరుస్తూ ఇతరుల గురించి తెలియకుండా మాట్లాడడం సరికాదని ఏడుస్తూ ఒక వీడియో కూడా పోస్టు చేసింది. ఏదేమైనా తల్లి కూతుళ్లు ఎవరి సపోర్ట్ లేకుండా ఈ స్థాయికి రావడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ముఖ్యంగా సురేఖ వాణి చిన్న వయసులో భర్తని పోగొట్టుకుని కూతురుని పెంచి పెద్ద చేసి ఆమెను ఇండస్ట్రీకి పరిచయం చేసి ఆమెకంటూ ఒక లైఫ్ ఇవ్వడం అనేది గర్వించాల్సిన విషయమే. నిజానికి బయటకు కనిపించే గ్లామర్ వెనక ఎంతో పోరాటం ఉంటది. ఒక సింగిల్ మదర్ గా తన కూతురుని పెంచుతూ సమాజం నుండి వచ్చే విమర్శలను ఎదుర్కొంటూ సురేఖ నిలబడడం గొప్ప విషయం. అలాగే తన తల్లికి తోడుగా నిలబడుతూ తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న సుప్రీత జర్నీ కూడా స్ఫూర్తిదాయకం. సోషల్ మీడియాలో చూసే కొన్ని ఫోటోల్ని బట్టి ఎవరి వ్యక్తిత్వాన్ని జడ్జ్ చేయలేం. ప్రతి ఒక్కరికి వారి వారి బాధలు, కష్టాలు ఉంటాయి. అలాగే తల్లికి పెళ్లి చేసి తను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కొందరికి తప్పుగా అనిపించినప్పటికీ తన తల్లి లైఫ్ ఎలా ఉంటే బాగుంటుందో ఆలోచించి ఆమెకంటూ ఒక లైఫ్ ఇవ్వాలనుకోవడంలో తప్పులేదని కొందరు అంటున్నారు. చూడాలి మరి సురేఖ వాణి పెళ్లి చేసుకుంటుందా లేక ఇలాగే ఒంటరిగా ఉంటుందా అనేది. చూశారు కదా ఫ్రెండ్స్, మరి సురేఖ వాణి గురించి, ఆమె కూతురు గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.